మొంతా తుఫాన్ గుబులు రేపుతోంది. చెన్నైకి 640 కిలోమీటర్ల దూరం, వైజాగ్ నుంచి 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనటువంటి ఈ యొక్క తీవ్ర వాయుగుండం గంట గంటకు బలపడుతుంది. సోమవారానికి తుఫానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 4 రోజులు కుండపోత వర్షాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో బలపడుతున్నటువంటి మొంతా తుఫాన్ ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించింది. రాబోయే 48 గంటలు అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారు. ముందు జాగ్రత్త చర్యలపైన ఆదివారమే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మరియు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. తుఫాను ప్రభావిత జిల్లాలన్నిటిలో తక్షణమే కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి వాటిని 24 గంటలు పనిచేసేలా చూడాలని కూడా ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటయ్యాయి. వాటికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ను కూడా మంజూరు చేశారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్న జిల్లాలకు పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఇన్ఛార్జ్ అధికారులుగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లను కూడా ప్రభుత్వం నియమించింది. వీరు జిల్లా యంత్రాంగానికి సహాయక చర్యలలో మార్గనిర్దేశం చేస్తారు. సహాయక బృందాల మోహరింపు కూడా చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ ఈ యొక్క బృందాలను ఇప్పటికే తీర ప్రాంత జిల్లాలలో ముందు జాగ్రత్తగా మోహరించారు. అవసరమైతే మరిన్ని బృందాలను కూడా సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఇక విద్యుత్, తాగునీరు, రోడ్డు కనెక్టివిటీ వంటి అత్యవసర సేవలను కూడా అంతరాయం కలగకుండా చూసుకోవాలని, నష్టం జరిగిన వెంటనే వాటిని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆదేశించారు. ఇక తీర ప్రాంత ప్రజలను, లోతట్టు ప్రాంతాల వారిని కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యంగా అధికారులంతా కూడా సెలవులు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించి వారికి ధైర్యం చెప్పాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. మొంతా తుఫాన్ మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటేటువంటి అవకాశం ఉన్నందున తీసుకోవాల్సినటువంటి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు.